మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు విటీవీ హెల్త్. ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా నడుము నొప్పి అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, దీని సిమ్టమ్స్ ఏంటి, దీన్ని ఎలా నివారించాలి, దీని గురించి ప్రత్యేకంగా మనతో క్లుప్తంగా వివరించడానికి 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు ఉన్నారండి. ఆయనే డాక్టర్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ప్రస్తుతం ఉన్న కాలంలో చూసుకున్నట్లయితే ఏజ్తో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఎక్కువ నీ రిప్లేస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఎందుకు సార్, దేనివల్ల, అంటే ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అసలు? ఇప్పుడు ముందు నీ పెయిన్ అంటే మనకు 65 ఇయర్స్ తర్వాత ఉండేది యూజువల్గా ప్రాబ్లం. ఎందుకంటే సైనోవియల్ ఫ్లూయిడ్, మనము జాయింట్లో ఫ్లూయిడ్ ఉంటుంది. అవును. ఆ ఫ్లూయిడ్ తగ్గిపోతే పెయిన్, నొప్పి అన్ని వస్తుంది. ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అది వస్తుంది. సో అది ఉండే ముందు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే 30 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ కూడా పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ నీ పెయిన్ అనమాట. పీపుల్ వచ్చేస్తుంది ఇప్పుడు అంటే 35 ఇయర్స్, 40 ఇయర్స్ యూజువల్గా నీ రీప్లేస్మెంట్ వెళ్తున్నారు. అది చాలా అది చాలా అది ఇప్పుడు ఆ సిగ్నల్ ఇస్ నాట్ గుడ్. అది మంచి సిగ్నల్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు 45 ఇయర్స్ సర్జరీ అయితే ఇప్పుడు 60 లోపల ఇంకొక అంటే రివిజన్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అది కూడా అవసరం. ఎందుకంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు ఆ ఇంప్లాంట్ ఉంటుంది. తర్వాత ఆ ఇంప్లాంట్ కూడా ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలి, ఇలా రివిజన్ అవ్వాలి. ఇదన్నీ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 35-40కి ఎందుకు వస్తుంది, అది యాక్చువల్లీ ప్రాబ్లం. అది ఇప్పుడు 2 టైప్స్ మనము చూడొచ్చు. అంటే 2 కాజిటివ్ ఫ్యాక్టర్స్ మనము అంటే ఫస్ట్ ఇస్ హెవీ వర్క్, స్ట్రెస్ అండ్ లాంగ్ స్టాండింగ్ వర్క్, లేకపోతే నాట్ ఫోకసింగ్ ఆన్, అంటే ఇప్పుడు సిట్టింగ్ ఉంటే కూడా అది పోస్టర్, అంటే చాలా కొద్దిగా పోస్టర్ అనాలిసిస్ చూసుకుంటే అది అయిపోతుంది. బట్ పోస్టర్ కూడా దే విల్ నాట్ బి సీయింగ్ ఆన్ ద పోస్టర్ అనమాట. అంటే ఇప్పుడు కూర్చుంటే అది చైర్ సరిగా కూర్చోట్లేదు, అండ్ ఒక్కొక్కసారి క్రాస్ చేస్తారు, లెగ్స్ క్రాస్ చేస్తారు, అండ్ నీ కొద్దిగా సపోర్ట్ కావాలి. సో అది ఒక కారణం. అంటే ద సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఫుడ్ వల్ల. ఫుడ్డే మెయిన్. అంటే ఇది అందరూ అదే అడుగుతారు ఇప్పుడు ఆయుర్వేదాలో మనకు మెయిన్ ఏంటంటే ఎనీ డిసీజెస్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ అంటే మనకు అది కారణం ఏంటంటే ఫుడ్. అంటే గట్ హెల్త్. మనకు గట్ హెల్త్ బాగుంటే అన్ని బాగుంటుంది, అన్ని మంచిగా ఉంటుంది, అన్ని మంచిగా ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం అంటే గట్. ఫస్ట్ ఇస్ గట్. మనము గట్లో మనము వెళ్ళి గట్ సాల్వ్ చేస్తే అన్ని సాల్వ్ అయిపోతుంది. అంటే మీకు ఒక సింపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఫుడ్ అంటే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్ అని వస్తుంది. అంటే ఆహార, విహార, ఔషధ. ఆహార అండ్ విహార. ఆయుర్వేదలో ఆహార అండ్ విహార. ఆహార అంటే ఫుడ్, విహార అంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు ఆహారంలో ఏంటంటే పెరుగన్న తీసుకోండి. యూజువల్గా పెరుగన్న మనము మధ్యాహ్నం తింటే మంచిది. ఓకే. ఇప్పుడు మనము నైట్ తింటే ఆయుర్వేదాలో దానికి అభిషంద అని చెప్తారు. అభిషంద అంటే అది మనకు మీకు తెలుసు ఆయుర్వేదంలో ఐ థింక్ ఎల్రిಗೂ అందరికి తెలుసు, వాత, పిత్త, కఫ 3 ఉంటుంది మెయిన్గా ఆయుర్వేదాలు. వాత, పిత్త, కఫ. ఇప్పుడు మనము పెరగన్న, అభిషంద ఆహార ఏదైనా తీసుకుంటే నైట్, అంటే హెవీ ఫుడ్ తింటే, మనము హెవీ డిన్నర్ తింటే, నాన్ వెజ్ అలా పెరుగు తింటే అంటే తొందరగా డైజెస్ట్ అవ్వట్లేదు. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే మనము పట్టుకో ముందు ఇది మనం తినడం వల్ల డైజెషన్ అవ్వదు. మనకు ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు నైట్. సో అదేమవుతుందంటే అది అక్కడే ఉంటుంది, అంటే డెన్స్గా ఉంటుంది.
డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వదు, డెన్స్క్ అక్కడే ఉంటుంది. అది దానివల్ల ఏమవుతుందంటే అది మార్నింగ్ మనం ఏం చేస్తాం, మనము మళ్ళీ జస్ట్ tiffin మనం చేసుకుంటాం. వెళ్ళి అగైన్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అగైన్ అంటే అది టాక్సిన్స్ పెరుగుతా. అది ఇప్పుడు పిజ్జాలో ఎట్లా టాపింగ్ చేస్తారు పెడతారో, లేయర్స్ పెరుగుతా ఉంటాయి. లేయర్స్ పెరుగుతూ ఉంటుందో అట్లాగే ఇది కూడా లేయర్స్ పెరుగుతూ ఉంటుంది. అది లోపల అనేది క్లియర్ అవుట్ అవ్వదు. అవును. సో ఇది పెరిగితే ఏమవుతుందంటే, సో ఇది దాంట్లో కఫ వాత అంటే ఇప్పుడు కఫ ఇంక్రీజ్ అయిపోతుంది, వాత కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది ఫర్ దిస్ వీ కాల్ ఇట్, అంటే మనము ఆయుర్వేదంలో ఆమా అంతా చెప్తాం. ఆమా ఇప్పుడు ఆమా అయిపోతే అది ఆమా అంటే టాక్సిన్ అని. అది ఆమా ఏమవుతుందంటే ఆమా వెళ్ళి ఆ జాను సంధి అంటే ఇప్పుడు నీ జాయింట్ అనుకోండి, నీ జాయింట్ వెళ్ళి నీ జాయింట్లో అక్కడ స్టోర్ అయిపోతుంది. అక్కడ ఫ్లూయిడ్ ఉండే, సో ఫ్లూయిడ్ అదని రీప్లేస్ అయిపోతుంది. సో ఫ్లూయిడ్ మార్చేసి అక్కడ టాక్సిన్స్ వెళ్ళి అక్కడ కూర్చుంటే డ్రై అయిపోతుంది, లూబ్రికేషన్ ఉండదు. ఇప్పుడు మనకు వెహికల్ అంటే ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ పెట్టుకుంటే అక్కడ ఈజీగా గ్రీస్ ఇలా ఇంజిన్ ఆయిల్ పెట్టుకుంటే అక్కడ లూబ్రికేషన్ ఉంటుంది, ఈజీ మూమెంట్ ఉంటుంది. ఓకే, సో సేమ్ మెకానిజం వెహికల్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడా మనకు కూడా ఇక్కడ ఒక ఆ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. ఫ్లూయిడ్ తగ్గిపోతే అక్కడ రీప్లేస్మెంట్ అయిపోతుంది కదా, డిహైడ్రేషన్ అయిపోతుంది, డ్రైనెస్ అయిపోతుంది. డ్రైనెస్ నుంచి నొప్పి, ఫస్ట్ నొప్పి, ఇంకొకటి స్వెల్లింగ్ అంటే వాపు వస్తుంది, నొప్పి వస్తుంది, రెడ్నెస్ కూడా అయిపోతుంది. సో అది సో యూజువల్గా ఏం చేస్తారంటే కొన్ని మందు వాడతారు, ఇలా ఇంజక్షన్ అక్కడ పిఆర్పి ఇంత తీసుకుంటారు, చాలా ఉన్నాయి. మోడర్న్ మెడిసిన్ కూడా ఉంది, బట్ చాలా ఉన్నాయి. సో అది చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని ఒక 30-35%, 40% క్యూర్ ఉంటుంది. పూర్తి క్లియరెన్స్ యూజువల్గా ఉండదు. సో సర్జరీ ఇస్ ద ఫైనల్ అంటారు, అంటే అది ఫైనల్ సొల్యూషన్ అంటారు. సర్జరీ యూజువల్గా వెళ్తారు. బట్ మనము ఆయుర్వేదాలు మీరు మాట్లాడితే హౌ ఇట్ వాజ్ లైక్ 2 రీజన్స్ ఉండే. సో మనము ఇక్కడ కూడా 2 types ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే శోధన అండ్ శమన. ఆయుర్వేదాలో శోధన అండ్ శమన చెప్తారు. శోధన అంటే పంచకర్మ, అంటే ప్యూరిఫికేటరీ ప్రొసీజర్ అన్నమాట. శమన అంటే మెడిసిన్. ఆయుర్వేదంలో పంచకర్మ ఎక్కువ చేస్తుంటారు. అవును, శోధన అండ్ శమన. ఇంగ్లీష్లోనే ఇంకొక టైప్ కూడా ఉంది, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ అనేసి. ఫస్ట్ శోధన అంటే ప్యూరిఫికేటరీ అంటే మనము ఆమె ఏముందో, టాక్సిన్స్ ఏముందో అది మనం డీటాక్స్ చేయాలి. డీటాక్స్ చేయాలంటే మనం ఫస్ట్ మనము గట్ హెల్త్ అంటే గట్ వెల్నెస్ మనం చూడాలి. గట్ ని మనము కరెక్షన్ చేయాలి. ఫస్ట్ ఇస్ గట్ ని కరెక్షన్ చేయాలి. సో మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది డైజెస్టివ్ ఫైర్ ఏముందో, అంటే అగ్ని ఇంత ఏం చెప్తాం మనం ఆయుర్వేదాలో, అది ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేడి నీళ్ళు అంటే అది హ్యాబిట్ అయిపోవాలి. అంటే ఇది నేను ఒక 10 రోజులు మందు వాడతాను, తర్వాత నేను ఇలా సర్జరీని చేసుకుంటాను, తర్వాత నేను పెరుగన్న తింటాను, అలా నైట్ నేను హెవీకి తింటానంటే అది కరెక్ట్ కాదు. యూ విల్ గెట్ ఇన్ టు అగైన్, అంటే ఆ ప్రాబ్లం మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఆ టైంలో ఫస్ట్ వేడి నీళ్ళు, హాట్ వాటర్ యూ హ్యావ్ టు స్టార్ట్, అది ఫస్ట్. తర్వాత మనము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లో కొన్ని మీరు సీరియల్స్, పల్సెస్, పప్పులు కొన్ని అంటే ఎందుకంటే వేడి నీళ్ళు ఏమవుతుందంటే అది డైజెషన్, అంటే హాట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే అది లేట్ నైట్ ఏముంటుందో ఎంటీ స్టమక్ మీరు తాగితే పొద్దున్న ఎర్లీ మార్నింగ్, లేట్ నైట్ ఇది ఏముంటుందో అంటే ఇప్పుడు రిమైనింగ్ ఫుడ్ ఉంటుంది కదా, అది అన్నీ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అది మనము వి కాల్ ఇట్ యాజ్ ఎమల్సిఫైర్ అనమాట. సో వేడి నీళ్ళ నుంచి అది ఫస్ట్, అది ప్రివెంటివ్లో వస్తుంది. సో ప్యూరిఫికేటరీ అంటే ఇప్పుడు పంచకర్మ మనం ఏం చెప్తాం, అది డీటాక్స్ చేసి మనము మన దగ్గర విరేచన ఒక ఉంటుంది, బస్తీ ఉంటుంది. సో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ శోధన ఏం ట్రీట్ చేస్తారు సార్? ఈ
స్టమక్ ని క్లియర్ చేయడానికి ఇప్పుడు స్టమక్ క్లియర్ Process ఎలా చేయడానికి ఉంటుంది? ఫస్ట్ మనము డిపెండింగ్ అపాన్ దోషాస్, Mm. అంటే ఇప్పుడు కఫ దోష ఉంటే వమన చేద్దాం మనము, మ్మ్. పిత్త దోష ఉంటే విరేచన, వాత దోష ఉంటే బస్తి, Okay. అట్లాగా ఉంటుంది. మ్మ్. ఇప్పుడు యూజువల్గా కామన్గా మాట్లాడాలంటే మ్మ్. పంచకర్మ ట్రీట్మెంట్లో మనము ఫస్ట్ డీటాక్స్, అంటే ఫస్ట్ ఒక 1 వీక్ ఒక డీటాక్స్ చేసి, అంటే Okay. విరేచన కొద్దిగా చేసి, పిత్తాన్ని కమ్ చేసి, మ్మ్. అంటే తగ్గించి, కంట్రోల్ చేసి తర్వాత జాను బస్తి ఒకటి ఉంటుంది, మ్మ్. అంటే లోకలైజ్ ట్రీట్మెంట్ అన్నమాట. మ్మ్. అంటే ఇప్పుడు అది వీట్ ఫ్లోర్లో చేసి Okay. మనము జానులో, అంటే నీ Oils. జాయింట్లో అది మ్మ్. పెట్టేసి ఒక బ్రిడ్జ్ లాగా, మ్మ్. సో లోపల మనము వి హీట్ ద ఆయిల్ అండ్ పుట్ ఇట్, అంటే Okay. ఆయిల్ అక్కడ కొద్దిగా వేడిగా ఉండాలి, మ్మ్. అది చేసి ఒక 45 మినిట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది మనము 7 to 10 days చేస్తే, సో మీకు యూజువల్గా అంటే ఇంటర్నలీ కొద్దిగా మందు వాడి అక్కడ టాక్సిన్స్ అన్నీ తీసేసి, ఆమె తీసేసి, మ్మ్. బయట నుంచి మనం ఇది బస్తి చేస్తే Cure అవుతుంది. క్యూర్ అయిపోతుంది. మ్మ్. సార్ ఇంకో పద్ధతి ఏంటి సార్, ఈ పంచకర్మ కాకుండా 2 మెథడ్స్ అన్నారు కదా? అవును, మ్మ్. ఇప్పుడు అదే 2 మెథడ్స్ అంటే శమన ఉంటుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత సో ఒక 10 to 20% ఇంక ఉంటుంది. మ్మ్. సో మనము అట్లీస్ట్ మనము 2-3 అంటే 3-4 నెలలు, అంటే 3-4 మంత్స్కి మీరు శమన అంటే థెరపెటిక్, ఓకే. అంటే మీరు కొన్ని మందు ఉంది, అంటే మ్మ్. కైషోరా గుగ్గులు, అంటే క్లాసికల్ మెడిసిన్ కూడా ఉంది ఆయుర్వేదాలో. మ్మ్. సో కొన్ని కషాయస్ ఉంటుంది, మ్మ్. టాబ్లెట్స్ ఉంటుంది, మ్మ్. అది వాడాలి మనం, ఎందుకంటే అది కొద్దిగా సస్టైన్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మనము 1 వీక్ పంచకర్మ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ వాడాలి సార్ ఈ మెడిసిన్? యూజువల్గా 2-3 మంత్స్ వాడితే చాలు, మ్మ్. 8 to 12 weeks మినిమంగా. మ్మ్. అండ్ ఇన్ బిట్వీన్ ఇంకొకసారి రివ్యూ చేసుకుని చేసుకుంటే ఒక సరిపోతుంది. 1-2 months వాడితే యూజువల్గా ఫుడ్ అల్లము, మ్మ్. అది కొద్దిగా అండ్ ఈవెన్ గార్లిక్, మ్మ్. ఇదన్నీ చేస్తే ఫుడ్ కూడా care తీసుకుని అవును తింటే అవును, ఫుడ్ సరిపోతుంది. కొద్దిగా కేర్ తీసుకుంటే విరుద్ధ ఆహారం చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ కాజ్ కూడా స్మోకింగ్, ఆల్కహాల్, ఇది మేజర్ కాజ్ అన్నమాట. సో ఇది ఫస్ట్ మనం అవాయిడ్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు పెద్దవాళ్ళ కంటే ఈ బ్యాక్ పెయిన్ కానివ్వండి, నీ పెయిన్ కానివ్వండి, సో ఒక ఏజ్ మీరు అన్నట్టే ఒక 60 years అలా వస్తే, సో అది ఏజ్ పరంగా వచ్చిందని అనుకుంటూ ఉంటాం. సో మరి లేడీస్కి కానివ్వండి, అలాగే జెంట్స్ కానివ్వండి, ఎర్లీ ఏజ్లో అంటే ఈ రోజుల్లో ఈ సిచ్యువేషన్లో కనుక చూసుకున్నట్లయితే, సో చాలా అంటే 25-30 years కూడా ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో మరి ఫుడ్లో ప్రివెంట్ చేయాలి అని అనుకుంటే అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అండ్ ఎక్సర్సైజ్ ఏమన్నా అంటే వ్యాయామం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుందా? ఆయుర్వేదాలో ఫస్ట్ మనం ఏంటంటే, ఆయుర్వేదాలో ఫస్ట్ ప్రివెంటివ్ చెప్తాం మనం, దెన్ క్యూరేటివ్. ఇప్పుడు ఫస్ట్ ప్రివెంటివ్ ఉంటే మీకు మన దగ్గర రాకూడదు, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే మన దగ్గర ప్రివెంటివ్ మెథడ్స్ చాలా ఉంటుంది. సో నేను అదే ఆహార విహార ఈ 2 ఉంటుంది. ఆహారంలో అంటే ఫుడ్లో మనము ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు అల్లం చూడండి, జింజర్ ఉంది. ఇప్పుడు కిచెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక మెడిసినల్ ఫ్యాక్టరీ, అంటే కిచెన్ ఇస్ మెడిసిన్. అవును, కిచెనే ఒక హాస్పిటల్ అలాగా. అంటే కిచెన్లో మన దగ్గర చాలా ఉంటాయి. ఇక్కడ స్పైసెస్ ఉంది, సో అల్లం తీసుకోవచ్చు, వేడి నీళ్ళు తీసుకోవచ్చు, తర్వాత జీలకర్ర, సో అదన్నీ మనము వాడితే. అండ్ ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ ప్రాసెస్ ఫుడ్స్. ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏముందో, అండ్ షుగర్ కొద్దిగా కట్ చేసి జాగ్రీ అక్కడ పెట్టేస్తే బాగుంటుంది, బెల్లం. అండ్ ఇదన్నీ అంటే మనము ఫస్ట్ ఇది ఆహారంలో, ఫుడ్లో. అండ్ సెకండ్ హ్యాబిట్ లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే స్లీప్ డిప్రివేషన్ చాలా ఉంది. అంటే 1 o'clock పట్టుకుంటారు, 2 o'clock పట్టుకుంటారు, డిజిటల్ స్క్రీను, మార్నింగ్ తొందరగా లేయాలి, చాలా డిస్టర్బ్ స్లీప్ ఉంది. సో ఫస్ట్ మనం ఏంటంటే మనము ఫస్ట్ స్లీప్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీప్ ఫిక్స్ చేసుకుంటే ఎనర్జీ కూడా ఫిక్స్ అయిపోతుంది. అది ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. సో అంటే ఎన్ని అవర్స్ స్లీప్ ఉండాలి సార్? యూజువల్గా 6 to 8 hours ఉండాలండి. మినిమం 6 to 7 hours తో ఉండాలి. అంటే 7 hours అంటే అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. అంటే డిస్టర్బ్ ఏం ఉండకూడదు.
చదువు ఉండాలి మినిమం 7 hours. అంటే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే 4 hours 3 hours ఇట్లా ఉంటుంది స్లీప్. అవునవును. దీని వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందా? చాలా అంటే చాలా. అంటే ఇప్పుడు అదే నేను చెప్పినంటే ఆయుర్వేదాలో వాత పిత్త కఫ ఉంటుంది. వాత ప్రకోప అయిపోతుంది. అంటే వాత దోష మన బాడీలో ఎక్కువగా అయిపోతే డ్రైనెస్ అయిపోతుంది. అంటే యూజువల్గా లేమన్ లాంగ్వేజ్ చెప్పాలంటే డ్రైనెస్ అయిపోతుంది, లిక్విడ్ ఉండదు. సో మీకు మైగ్రేను అంటే ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఎక్కడెక్కడ దానివల్ల అంటే బ్యాక్ పెయిన్, నీ పెయిన్, అంటే పెయిన్ చాలా అంటే చాలా అంటే నొప్పి ఎక్కువగా అయిపోతుంది. సో మనం ఫుడ్ వల్ల ఆల్మోస్ట్ మనము ఒక 55 to 60% మనము రెడ్యూస్ చేసుకోవచ్చు విత్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్. ఒక 60%, ఇంకా 40% మనము ఆయుర్వేదాలో చాలా అంటే మంచిగా క్యాప్సూల్స్ ఉంటుంది, కషాయస్ ఉంటుంది, అది మనం వాడచ్చు. ఓకే సార్, ఏ ప్రాబ్లం అయినా కూడా సడన్గా రాదు. సో ముందుగానే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా. సో అలాంటి సిమ్టమ్స్ ఏమైనా మనకి తెలుస్తుందా? అంటే ఎవరైనా గెస్ట్ చేయడానికి, అంటే ఈ ప్రాబ్లం రాబోతుంది అని చెప్పేసి నీ పెయిన్, బ్యాక్ పెయిన్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా ముందుగా? అవును, మనము అదే ప్రీమానిటరీ సిమ్టమ్స్ అంతా చెప్తాం మనము. పూర్వరూపాన్నేసి ఆయుర్వేదాలో యూజువల్గా హెవీనెస్ ఉంటాయి. యూజువల్గా అది అన్డిస్టర్బ్డ్ స్లీప్, హెవీనెస్, అంటే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాన్స్టిపేషన్ ఉంటే, సో మార్నింగ్ యూజువల్గా బొవెల్ మూమెంట్ సరే లేకుంటే, సో దానివల్ల మనము ఫస్ట్ వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకుంటే బెటర్. అంటే ఒకసారి మనము బేసిక్గా బ్లడ్ టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కొలెస్ట్రాల్, లివర్ అదన్నీ మనము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల, హెవీనెస్ వల్ల సో మనము వాతదోష కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అది ఒకటి చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఈజీగా చూడాలంటే ఆయుర్వేదాలో మనం ఎల్బో జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఎల్బో జాయింట్ అక్కడ చాలా బ్లాక్ ఉంటే చాలా మంది కొంచెం స్కిన్ వైట్ ఉన్నా కూడా డార్క్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే దట్ టెల్స్ యువర్ అగ్ని అన్నమాట. అంటే దట్ టెల్స్ యువర్ అంటే మన గట్ ఎలా ఉంది, మన వాత పిత్త కఫ ఎలా ఉంది. యూజువల్ గా మనము ఆయుర్వేద దగ్గర వెళ్తే సో నాడిగిడి ఎగ్జామినేషన్ పట్టుకొని చూస్తారు. బట్ మనము యూజువల్ గా అంటే మనమే చూసుకోవాలంటే ఆయుర్వేదాలు అది కూడా చెప్పారు. మీరు ఎల్బో చూస్తే చాలా డార్క్ ఉంటే సో అగ్నిలో ప్రాబ్లం ఉంటుంది. సో అంటే మీరే కొద్దిగా యూ కెన్ చేంజ్ యువర్ గట్, లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ. సో అది మీకు అదొకటి. అండ్ ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద నెక్ కొద్దిగా బ్లాక్ ఉంటే కూడా సో అది కూడా మీకు నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఇట్ ఈస్ ఈజీ టు కమ్. సో అది మనకు అది రెండు చూసి మనము వీ కెన్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ అంటే మనకే అది తెలిసిపోతుంది, అది గెస్ చేయొచ్చు. దెన్ తర్వాత మనం కూడా అది ఎవరి దగ్గర వెళ్ళాలో depending upon their opinion they can go and they can meet అన్నమాట. సార్ ఇప్పుడు ఫుడ్ మన లైఫ్లో అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి కూడా సో ఒక కారణం అవుతుంది అని అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే మార్నింగ్ ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ నైట్ కూడా ఏ టైంకి తినేయాలి, అలాగే ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి? యూజువల్గా ఫస్ట్ టైం అంటే మనము యూజువల్గా ఒక 8-1-6 రూల్ పెట్టుకోవాలి. 8 AM, 1 PM అండ్ 6 PM. అది యూజువల్గా బెటర్. బట్ ఈ వీఆర్ ఆల్ ఇన్ మెట్రో సిటీస్, ఇప్పుడు చాలా ఫాస్ట్ లైఫ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు అండ్ హెవీ డిన్నర్ చేస్తున్నారు. సో ఇది కొద్దిగా మార్చేస్తే అంటే ఇఫ్ దే డూ అదర్ వే అరౌండ్ అంటే కొద్దిగా అంటే 8-8:30 9 o'clock if they try to have breakfast అంటే చాలా మంది చెప్తూ ఉంటారు మార్నింగ్ కింగ్ లా తినాలి, ఆఫ్టర్నూన్ క్వీన్ అండ్ నైట్ బెగ్గర్ లా తినాలి అని. అవును, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో రాజాలాగే తినాలి. మార్నింగ్ యూ షుడ్ హ్యావ్ అ కింగ్ బ్రేక్ఫాస్ట్. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇలా నాకు మీటింగ్ ఉంది, నాకు ప్రెజెంటేషన్ ఉంది, 10:30 నేను అది చేయాలి. సో నేను అంటే నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను అంటే మంచిగా తిని. సో యూజువల్గా నేనేం అడ్వైస్ చేస్తానంటే ఒక బిట్వీన్ 7:30 to 8:30 సో ట్రై టు హ్యావ్ ఎ మోడరేట్ బ్రేక్ఫాస్ట్. అంటే ఒక మోడరేట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బెటర్ అది. దెన్ 1-1:30 2 o'clock
ట్రై టు ఈట్ సంథింగ్, అంటే కొద్దిగా కొన్ని రైస్ కావాలంటే రైస్ వీట్ కొద్ది, ఆర్ ఐ యూజువలీ రికమెండ్ మిలెట్. అంటే ఇక్కడ లో కార్బ్ ఉంటుంది, ఇది స్లో కార్బ్ ఉంటుంది. మిలెట్స్ అంటే స్లో కార్బ్, అంటే స్లోగా ఉంటుంది అండ్ ఇట్ ఫిల్స్ యువర్ స్టమక్ ఆల్సో అనమాట. సో స్లోగా డైజెస్ట్ అవుతుంది అండ్ స్లో కార్బ్ అంటే స్లో కార్బోహైడ్రేట్ స్లోగా రిలీజ్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి రిచ్ ఇన్ ఫైబర్స్ అనమాట. సో మిలెట్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ దే లైక్, సో దే కెన్ ఈట్. అండ్ కొద్దిగా నాన్ వెజ్ కూడా, నాన్ వెజ్ యూజువల్గా లిక్విడ్ ప్రపోర్షన్లో నేను అడ్వైస్ చేస్తా, ఎందుకంటే డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. సో సూప్ అలాగా, నాన్ వెజ్ సూప్ అలాగా, అంటే డైజెషన్ మంచిగా ఉంటుంది. ఏంటంటే గుడ్ టు ద ప్యాలెట్, బ్యాడ్ టు ద స్టమక్, బ్యాడ్ టు ద ప్యాలెట్, గుడ్ టు ద స్టమక్. సో అది బెటర్, అది తీసుకుంటే బెటర్. అది 1:30, 2 o'clock లోపల లంచ్ చేస్తే బెటర్. 6 o'clock ఈజ్ ఇంపాసిబుల్, అంటే కొన్ని మందికి అది ఇంపాసిబుల్. అంటే అందరూ ఫుల్ నైట్ ప్లాన్ చేసి డిన్నర్ చేస్తారు, అంటే ఒక గెట్ టుగెదర్ అలాగా ఫ్యామిలీలో కూర్చొని బిజీగా ఉంటారు. బట్ ఏంటంటే నైట్ లో ఇఫ్ యూ వాంట్ టు రియలీ హ్యావ్ ఎట్ హ్యావ్ అ వెరీ వెరీ లైట్ డిన్నర్, అంటే లైట్ గా డిన్నర్ తీసుకోవాలి. లైట్ డిన్నర్ అంటే యూజువల్ అవును ఈజీగా, అంటే ఆ టైంలో ఓట్స్ తినాలి. ఇప్పుడు మార్నింగ్ తింటారు, మార్నింగ్ ఏం తింటారో లైక్ ఫ్రూట్స్, ఓట్స్, అది యాక్చువల్లీ ఈవినింగ్ తినాలి. సో ఈవినింగ్ ఫ్రూట్స్, ఓట్స్, లైట్ డిన్నర్ తీసుకుంటే పప్పాయ లైక్ చాలా ఫైబర్స్ ఉంటుంది, ఫైబర్స్ ప్రోటీన్స్ ఆ టైంలో తీసుకుంటే అరౌండ్ లైక్ 7:30, మ్యాక్స్ ఇస్ 8 ఈజ్ యాక్చువల్లీ 8 ఈజ్ మచ్ బియాండ్. 8 యాక్చువల్లీ చాలా లేట్, బట్ స్టిల్ 7:30 ఇలా 8 క్లోజ్ చేసుకుంటే బెటర్. దాని తర్వాత భోజన, లైక్ వి యూజువలీ టెల్ దట్ భోజనాంతే విషం వారి, అంటే సూన్ ఆఫ్టర్ ద ఫుడ్, అంటే భోజనం తిని తర్వాత అంటే నీళ్ళు యాక్చువల్లీ తాగకూడదు, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అవును, అంటే ఒక 2-3 సిప్స్ తీసుకోవాలి. తర్వాత ఒక 40-45 మినిట్స్ తర్వాత వేడి నీళ్ళు మీరు తీసుకుంటే ఎమల్సిఫై అయిపోతుంది. అవును, అంటే ఇప్పుడు మన పడుకునే ముందు భోజనం తీసుకుని ఒక 45 మినిట్స్ తర్వాత సిప్ బై సిప్ కొద్దిగా ఒక 2 గ్లాసు వేడి నీళ్ళు తీసుకుంటే, హాట్ వాటర్ తీసుకుంటే, హాట్ వాటర్ నుంచి ఏమవుతుందంటే ఎమల్సిఫై అయిపోతుంది. అంటే అక్కడ ఫ్యాట్ గీట్ ఏదైనా ఉంటే, ఇప్పుడు ఏం కొలెస్ట్రాల్ ఏం అంటే ఇంజెక్షన్లో ఏం రిలీజ్ అవుతుందో అక్కడ ఎమల్సిఫై అయిపోతుంది. అక్కడ ఎమల్సిఫై అయిపోతే సో మనకు అంత అంటే టాక్సిన్స్ ఉండదు. అంటే నేను ఆమె అని చెప్పాను కదా, ఆమె ఉండదు, ఆమె అక్కడ అక్యుములేట్ అవ్వదు అది. సో మార్నింగ్ యూజువల్గా అది కాన్స్టిపేషన్ కూడా ఉండదు, బోవెల్ మూమెంట్ ఈజీగా ఉంటుంది. సో ఈ సైకిల్ మనము ఫుడ్లో మనము ఈ డిసిప్లిన్ మనము మెయింటైన్ చేస్తే మీకు ఒక ఆల్మోస్ట్ 70-80% ప్రాబ్లమ్స్ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఉంటే, అంటే ఏదైనా మనకు డిసీజెస్ అంటే ఏదైనా వస్తే మనమే కారణం అది. అంటే మన ఫుడ్, మన లైఫ్ స్టైల్, మనది అదే కారణం. సో అది మనము ఎవ్రీ డే ఇది ప్రివెంటివ్ వెల్నెస్ అలాగ మనం పెట్టుకుంటే వీ కెన్ రెడ్యూస్ అనమాట, అంటే చాలా రెడ్యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ని. సో వెల్నెస్ విల్ గో టువర్డ్స్ వెల్నెస్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఫుడ్తో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటే వ్యాయామం చాలా అవసరం. అవును. సో ఈ వ్యాయామంలో అంటే యోగా ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో యోగా ఎప్పుడు చేస్తే బెటర్, అంటే మార్నింగా లేదంటే నైట్? చాలా మంది చేస్తూ ఉంటారు మార్నింగ్ టైం లేక. సో ఎప్పుడు చేస్తే బెటర్, అండ్ యోగాలో ఎలాంటి ఆసనాలు చేస్తే బెటర్? బేసిక్గా ఎక్సర్సైజ్ అంటే వ్యాయామలో ద బెస్ట్ ఎక్సర్సైజ్, the best వ్యాయామ అంటే the first and best exercise is walking. వాకింగ్ అంటే ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఏం అవసరం లేదు. యూజువల్గా మీరు ఒక పార్కో ఇలా టెర్రస్ ఉంటే లేకపోతే మీ ఎక్కడైనా రోడ్ సరి, సో యూ కెన్ జస్ట్ గో అండ్ వాక్ అనమాట. ఒక 4-5 kilometers ఆఫ్ వాక్ ఆర్ స్టెప్స్ లైక్ 8,000 to 10,000 స్టెప్స్ చేస్తే చాలు, అంటే బెటర్. ఇట్స్ అ గుడ్ వాకింగ్. అది మార్నింగ్ బెటర్ సార్? మార్నింగ్ యూజువలీ బెటర్, ఎందుకంటే మార్నింగ్ మీకు ఒకటి ఎయిర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. సో దట్ ఆల్సో గివ్స్ యూ లాట్ ఆఫ్ క్లారిటీ, ఫోకస్ అండ్ టైర్డ్నెస్ ఉండదు. అంటే మీరు వాకింగ్ చేస్తే స్వెట్ కూడా, మీరు న్యాచురల్లీ స్వెట్ అవ్వాలి న్యాచురల్గా. సో న్యాచురల్గా స్వెట్ అయితే సో అక్కడ టాక్సిన్స్ కూడా బర్న్ అయిపోతుంది. అది ఫస్ట్ వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్.
నెక్స్ట్ అంటే యోగా. యోగా అంటే ఇప్పుడు చిన్న చిన్న తెలుసుంటే వ్యాయామాలు. తెలుసుంటే చిన్న చిన్న వ్యాయామం అంటే బేసికలీ సూర్య నమస్కారం చేస్తే మ్మ్. అది 10 సూర్య నమస్కార ఈజ్ ఈక్వల్ టు 6 to 8 కిలోమీటర్స్ వాకింగ్ అంటారు. ఓకే. సో అది కూడా మనము చేసుకోవచ్చు. అండ్ వజ్రాసనంలో కూర్చుంటే ఒక 2 to 3 minutes అది మనకు చాలా పెల్విక్లో మూలాధారాలో అంటే చాలా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో Okay. పెల్విక్ స్ట్రెంగ్త్ చాలా వచ్చేస్తుంది అక్కడ. మ్మ్. సో అది కూడా డైజెషన్ చాలా హెల్ప్ అయిపోతుంది. దాని తర్వాత ఒక చిన్న చిన్న ఆసనాస్ త్రికోణాసన, భుజంగాసన చేయొచ్చు. మ్మ్. సో బట్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ వాకింగ్. వాకింగ్ చేస్తే బెటర్. అండ్ ఈవినింగ్ కూడా ఒక 1-2 కిలోమీటర్స్ ఈవినింగ్ ఒక చిన్న అంటే జస్ట్ స్మాల్ వాక్. జస్ట్ స్మాల్ వాక్ ఇస్ ఎనఫ్. మార్నింగ్ కొద్దిగా కొంచెం ఎక్కువ ఎక్కువ చేస్తే చేస్తే బెటర్. అంటే ఈవినింగ్ ఆఫ్టర్ డిన్నర్ చేస్తే బెటర్. ఆఫ్టర్ డిన్నర్ అంటే ఒక 1.5 hour కొద్దిగా టైం తీసుకుని చేయొచ్చు. ఓకే. అదే ఇప్పుడు 7:30లో 8కి మనము Dinner close చేసుకుంటే? డిన్నర్ అది టైం టేబుల్ చేసుకుంటే బెటర్. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఇచ్చారు. సో చూసారు కదా, మీ డైలీ లైఫ్ని అలాగే కొంచెం ఎక్సర్సైజ్ కూడా మీ డైలీ లైఫ్లో యాడ్ చేసుకుంటే కనుక సో మీకు బాడీ పెయిన్స్ కానివ్వండి, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. సో ఎర్లీ ఏజ్లో ఈ పెయిన్స్ రావడం ముఖ్యంగా ఫుడ్ అలాగే ఎక్సర్సైజ్ కారణం అనమాట. సో ఈ రెండు మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే డాక్టర్ గారు మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. సో ధన్యవాదాలు.